ఇగో ఇవాళ అయితే మనం డ్రమ్ సీడర్ పొలం వేసింది వీడియో పెట్టాం కదా. ఆ డ్రమ్ సీడర్ పొలం అయితే మళ్ళీ ఒకసారి తీద్దామని వచ్చినాం. ఇవాళకైతే 30 days అవుతుంది ఇది డ్రమ్ సీడ్ వేసి. పొలం అయితే ఎక్సలెంట్గా వచ్చింది. ఒక్కొక్క గంటకైతే ఒక్కొక్క ఇత్తనానికి అయితే ఒక 5-6 కొమ్మలు అయితే వచ్చినాయి. ఈ డ్రమ్ సీడ్ వేసుకుంటే మనకైతే ఖర్చు కూడా ఫుల్ తగ్గుతుంది. ఎందుకంటే నాట్లు వేయడానికి ఎకరానికి 5,000 అవుతుంది. 5,000 అనేది మనకు పూర్తి తగ్గినట్టే కదా. 5,000 కూలీలో కొరత కూడా ఇప్పుడు బాగుంది కాబట్టి మనం డ్రమ్ సీడ్ వేసుకోవడమే బెటర్. నాకు తెలిసిన మట్టుకైతే మా ఊళ్ళో అయితే నీరట్ రాజిరెడ్డి అనే వ్యక్తి అయితే పొలం ఒకసారి ఒక 20 గుంటలు అయితే ట్రై చేసి ఇప్పుడైతే మొత్తం ఒక 4-5 ఎకరాలు అయితే అదే సాగు చేస్తుండు. పొలం అయితే మస్తు ఉంది, దిగుబడి మంచిగా వచ్చిందని చేసిండు. ఇప్పుడు కూడా పొలం అయితే చూడడానికి అయితే ఎక్సలెంట్గా ఉంది. చూద్దాం దిగుబడి అయితే ఎట్లా వెళ్తుందో. ఈ వీడియో అయితే నేను లాస్ట్ దాకా పొలంకి సంబంధించిన అన్నీ పెడతాను. చూస్తారు కదా ఎంత దూరం ఉందో. లైన్ టు లైన్లో అయితే డ్రమ్ సీడర్ తోటి వేస్తే లైన్గా వచ్చింది. మనకైతే అందులో కాలు పెట్టడానికి కూడా సందు లేకుండా అయితే ఇంకొక 15 days వరకు. మొదటి యూరియా అయితే ఇంకా వెళ్ళలేడు, గడ్డి మంది అయితే కొట్టిండు. గడ్డి అయితే అనిపోతుంది ఇప్పుడే. మనకు ఈ డ్రమ్ సీడ్ అయితే వేసుకోవడం అయితే బెటర్. ఇంకా వెదజల్ల పద్ధతి కూడా ఉందట. అదైతే నేను ఇప్పటివరకు అయితే మా ఏరియాలో అయితే ఎవరు వేయలేరు. మా విలేజ్లో అయితే ఈయననే ఫస్ట్ చేయడం ఈ రైతు. ఇలాంటి వీడియోలు అయితే ఇంకా ముందు కావాలనుకున్నట్లయితే మన వీడియోని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి. హలో హాయ్ ఫ్రెండ్స్, ఇగో మనమైతే డ్రమ్ సీడర్ పద్ధతి పొలం అయితే చూస్తున్నాం కదా. ఇది వచ్చేసి ఎంత బాగుందో చూడండి. ఒక్కదానికైతే ఒక్క విత్తనం ఉంటుంది కదా, ఒక్క విత్తనానికైతే మనకు 5-6 పిలకలు అయితే వచ్చినాయి. లైన్లుగా ఎలా కనబడుతున్నాయి చూడండి. ఎందుకంటే అప్పుడు నడిచేటప్పుడు అయితే మన ఇట్లా డ్రమ్ సీడర్ పట్టుకొని నడుస్తారు కదా. నడిచినప్పుడు ఒక్కొక్క కాడ 2-3 ఇత్తులు పడతాయి కదా. ఆ విత్తనాలు అనేటివి మనకు సైడ్లకు కూడా లోకలు వచ్చినాయి. అలాగే మనకు లైన్లుగా ఉంటాయి. ఎందుకంటే కర్రల శాతం ఎక్కువ ఉండడం ద్వారా మనకు దిగుబడి కూడా పెరుగుతుంది మనకి. ఎందుకంటే ఇప్పుడు కూలీల ఖర్చు కూడా బాగా అందుబాటులో లేరు కదా కూలీలు కూడా. అది కూడా మనకు సేఫ్ అవుతుంది కొద్దిగా. ఎందుకంటే మనకు ప్రజెంట్ అయితే పొలం అయితే ఎక్సలెంట్గా ఉంది. చూపిస్తాను చూడండి ఒకసారి. ఒక గంటకైతే 5-6 గల్లా పిలకలు వచ్చినాయి. చూస్తారు కదా సైడ్లకి ఎన్ని పిలకలు ఉన్నాయో. పిలకలు అయితే ఖతర్నాక్ వచ్చింది. దీనికైతే ఇంకా ఫస్ట్ యూరియా అయితే పోయలేరు. గడ్డి మంది అయితే నిన్న కొట్టిండు. పొలానికైతే ఇప్పటికైతే ఖతర్నాక్ ఉంది. మనం చూద్దాం ముందు ఏమేమి ఎరువులు వేస్తారు అన్నది. ఒకటి ఏంటంటే మొగి పురుగు కోసం అయితే మన మందులు అయితే వేయడం జరిగింది. అలాగే నేను డ్రమ్ సీడర్ వేసినప్పటి వీడియో అయితే నేను ఇట్లా చూపిస్తాను మీద ఒకసారి చూడురు. అది పొలం అయితే ఇట్లా ఉంది ప్రజెంట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. చూస్తారు కదా, ఇదైతే మనం వీడియో వచ్చేసి పొలం వేసినప్పటి వీడియో. డ్రమ్ సీడర్ని అయితే ఇట్లా లాక్కుంటూ వెళ్తాం కదా మనం. డ్రమ్ సీడర్ నుంచి లాక్కుంటూ వెళ్ళినప్పుడు ఆ ఒక్కొక్క దానికి 2 అక్కల అడ్లు పడతాయి. అడ్లు అనేది మనకు డిస్టెన్స్ అనేది కర్రల శాతం ఎక్కువ ఉంటుంది, దగ్గర పడతాయి కాబట్టి. ఎక్కువ ఉండడం ద్వారా మనకు దిగుబడి కూడా పెరుగుతుంది. ఎందుకంటే మనం నారును పీకి మనం నారును వేయడం ద్వారా మనకు ఒక 10 days అయితే క్రాప్ అనేది పెరుగుతుంది. కాబట్టి ఇది 10 days ముందే వస్తుంది మన క్రాపింగ్ కోతకు. అందుకంటే ఇది మనం ఒక పొలం డ్రమ్ సీడర్ వేసినాక ఒక 1 week దాకా వాటర్ అయితే కరెక్ట్ పెట్టుకొని తీసేసుకుంటే మన నారును అయితే ఎలా కాపాడుకుంటామో దాని లెక్క అయితే మనం దీన్ని జాగ్రత్తలు తీసుకుంటేనైతే దిగుబడులు అయితే పెంచుకోవచ్చు మనకి. ఎందుకంటే ఎకరానికి అయితే దగ్గర ఒక 10,000 దాకా అయితే ఖర్చు తగ్గించుకోవచ్చు. ఎందుకంటే మనం కూలీలు వేసడానికైతే గొడ్లు మామూలుగా పొలాలకి వేయడానికి అయితే ఒక్కొక్కరికైతే 500 తీసుకుంటారు. 8 మంది వేస్తారు, 4,000 వాళ్ళకే అవుతున్నాయి. నారెగ్గడానికి 1,000 రూపాయలు అవుతున్నాయి కదా. మనకి ఇవన్నీ ఖర్చులు అయితే తగ్గినట్టే కదా. మనం డ్రమ్ సీడర్ ఇగ్గుకోవడానికి అయితే ఒక వ్యక్తి అయితే సరిపోతుంది. అది మనం ఇంటోళ్ళం అయితే సరిపోతుంది, వేరే వాళ్ళు అవసరం లేదు. ఎందుకంటే మనం విగ్గుకోవడం ఒక ఎకరానికి అయితే డైలీ అయితే ఒక 2 ఎకరాలకి అయితే తీసుకోవచ్చు మనం. ఇదైతే ఎంత బాగుందో చూడండి. పొలం అయితే ఇది కొద్దిగా పెరగలేదు. ఇది కొద్దిగా ఈ మడి అయితే ఫస్ట్ మడి అయితే బాగా హైట్ పెరిగింది. లైన్లుగా అయితే కర్రలు అయితే పడ్డాయి. మనకు పిలక శాతం కూడా మంచిగా ఉంది. మనం గంట గోళీలు పోసుకొని మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటే మనకు వచ్చేసి దిగుబడి అనేది చాలా పెరుగుతుంది. మన నారు పీకి వేసుకునే దానికి 10 days మనకు ఇట్లా నాటు మరడం ఉంటుంది కదా. ఇందులో అలా ఏముండదు. ఈ మా విలేజ్లో అయితే ఈ నీరట్ రాజిరెడ్డి అనేది వ్యక్తి అయితే ఫస్ట్ టైం పెట్టడం ఇది. ఎందుకంటే ఈయన పోయినసారి ఒక 20 గుంటలు పెట్టి ఇప్పుడైతే ఒక 10 ఎకరాలు అయితే ఇస్తుండు. ప్రజెంట్ 10 ఎకరాలు మొత్తానికి ఈ డ్రమ్ సీడర్లోనే ఇస్తుండు పొలం. ఇదైతే మనకు గోళీలు అయితే వెళ్ళిండు పురుగు రాకుండా. మనకైతే ఒడ్లు కూడా ఎంత నీట్గా ఉన్నాయో చూడండి. వాటర్ అనేది మనం గడ్డి మందు కొట్టింది కాబట్టి వాటర్ ఎక్కువ పెడుతున్నాం. వాటర్ ఎక్కువ పెడితే మనకు గడ్డి అనేది చనిపోతుంది. మనకు గడ్డి చనిపోయిందంటే మనకు
కర్ర కూడా మన అడ్ల కర్రలు కూడా మంచిగా పెరుగుతాయి. పొలం అయితే ఖతర్నాక్ ఉంది ఇప్పటికైతే మనకి. ఎందుకంటే మా ఊళ్ళో కినాల్ పారకాలే ఉంటాయన్నీ. మనకి ఎస్ఆర్ఎస్పి అంటారు కదా, ఎస్ఆర్ఎస్పి కినాలతో అయితే మాకు అవి కినాలు అయితే లేట్ రావడం ద్వారా పొలాలు కూడా లేట్ వేస్తారు ఈసారి మా విలేజ్లో. ఎందుకంటే ఆ మోస్ట్లీ 90% పొలాలు కంప్లీట్ అయిపోయినాయి ఇప్పటికే వేయడం. ఈ డ్రమ్ సీడర్ అనేది మనకు ఒక 20 days ముందే వేసుకున్నాడు. ఇంకేనకు ముందే క్రాప్ వస్తుంది ఈ పంట. ఇదైతే చూస్తారు కదా, అక్కడక్కడ కొద్దిగా పల్సగా అయినా కానీ ఆ సైడ్ కర్రలు అనేది ఎక్కువ వచ్చి దిగుబడి అయితే పెరుగుతుంది. మనకైతే ఎంత లైన్లు కనబడుతున్నాయో చూస్తారు కదా, లైన్ టు లైన్గా. పొలం అయితే బాగుంది చూడ్డానికైతే. మీ సైడ్ ఎవరైనా వేసిన వాళ్ళు ఉంటే కూడా కామెంట్ పెట్టండి నాకు వీడియోకి. ఈ డ్రమ్ సీడర్ పద్ధతి అయితే నేను కూడా వచ్చేసారి నేను కూడా ట్రై చేస్తాను అనుకుంటున్నా. ఎందుకంటే నాకు కూడా ఒక 2-4 ఎకరాల పొలం ఉందని చెప్పాను కదా, ఆ పొలం అయితే డ్రమ్ సీడర్ వేస్తాను అనుకుంటున్నా. మనకు చూస్తారు కదా ఎంత డిస్టెన్స్ అనేది మనకు ఇట్లా చదరపు మీటర్ల కొన్ని కర్రలు ఉండాలంటారు కదా, మనకు ఎంత డిస్టెన్స్లు ఉండాలో అంతకంటే దగ్గరనే ఉన్నాయి. ఇంక ఇవి మనం కూలీల ద్వారా వేసుకోవడం ద్వారా ఒక్కొక్కళ్ళు ఒక జానడికి ఒక కర్ర వేస్తారు వాళ్ళు. అట్లా కూడా దిగుబడి అయితే తగ్గిపోతుంది కదా. ఇంట్లో అయితే తగ్గడం అంటే ఏముండదు. మనం ఒక 10 days అయితే జాగ్రత్తలు తీసుకుంటే మన పొలం అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ ప్రజెంట్ అయితే ఇట్లా ఖతర్నాక్ ఉంది పొలం. చూస్తారు కదా ఎంత బాగుందో. ఈ పొలం అయితే ఇంకా వేరే మడి కూడా చూపిస్తాను ఒకసారి. మొత్తం మీద ఇక్కడ వచ్చేసి ఒక కాడ 4 ఎకరాల పొలం ఇది, ఇంకా వేరే కాడ 6 ఎకరాలు వేసిండు, మొత్తం 10 ఎకరాలు వేసిండు అని చెప్పాను కదా. డ్రమ్ సీడర్ అయితే మా విలేజ్లో ఫస్ట్ టైం నేను వేయడం. పొలం అయితే ఎక్సలెంట్ ఉంది. దిగుబడి కూడా ఎట్లా ఉంటుందో నేను మీకు మళ్ళీ ఒక 15 days తర్వాత దీనికి సంబంధించిన వీడియో మళ్ళీ పెడతాను చూడండి. మనకైతే నెర్రలు కూడా పొలం కొడుతుంది కదా, అయితే గడ్డి మందు కొట్టినాక వాటర్ అనేది నిండా పెట్టుకుంటేనే గడ్డి అనేది చనిపోతుంది. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, బెల్ ఐకాన్ కూడా కొట్టి పెట్టండి. ఎందుకంటే ముందు వీడియోలన్నీ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి.